శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కార్తీక సోమవారం. కార్తీక సోమవారం సందర్భంగా శివుణ్ణి ఎటువంటి ద్రవ్యాలతోటి పూజించటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక బహుళ పంచమి, ఉదయం 7:55 వరకు. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభం. నక్షత్రం పునర్వసు. రాత్రి 1:24 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్ర రవులు తులలోను, కుజుడు వృశ్చికంలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలో సంచారము, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉండటం, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలత, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న మార్పులు, చర్యలు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా సానుకూలమైన వైఖరి అనేది గోచరిస్తోంది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వలన మీకు ఆర్థికంగా కూడా పురోగతి అనేది సూచిస్తోంది. మొత్తం మీద మీరు గనక ఉద్యోగాలు మారాలనుకుంటున్నా, లేకపోతే స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నిస్తున్నా, ఇవి మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత, స్థల మార్పు, దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మేషరాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, అలాగే వివాహ ప్రయత్నాలలో సానుకూలమైన పరిస్థితులు, దీంతో పాటుగా వ్యాపారం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగా మార్పులు అనేవి ఉంటాయి కనుక వీరు కూడా ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరగటము, అలాగే విందు వినోదాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వీరికి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, అలాగే మీ ప్రతిభా పాఠవాలకు తగిన గౌరవం లభించటం, దీంతో పాటుగా మీరు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, మీరు గనక నూతన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తుంటే అనుకూలమైన స్థితిగతులు, అలాగే మీరు స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్న అందులో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, దీంతో పాటు నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు, భాగస్వామ్యంలో ఆర్థికంగా పురోగతి అనేది మీకు సూచిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి మీకు అనుకూలమైన స్థితిగతులు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉండటం, లేదా మీరు ఆశించినట్టుగా మీ పేరు మీదకి రావటం అనేది గోచరిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, వ్యాపారస్తులకి సానుకూలమైన పరిస్థితులు, వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి, అలాగే భాగస్వామ్యం వలన అనుకూలత, ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు, అలాగే మీ పిత్రార్జితాలు మీకు అందే అవకాశాలు, దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు, అలాగే సంతానానికి సంబంధించి అనుకూలమైన మార్పులు చేర్పులు, వారు కోరిన విధంగా వారి జీవితం ఉండటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు, ఉద్యోగంలో మీరు శ్రమకు తగిన గుర్తింపు మీకు లభించకపోవటం, ఆర్థికంగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మీకు మానసికంగా వ్యధను కలిగిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి వీరు మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, ధన వ్యయం కనపడుతూ ఉండటం, అలాగే ఆశించినట్టుగా వ్యాపారంలో పురోగతి లేకపోవటం వీరికి నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలతో పాటుగా ముఖ్యంగా సింహరాశి వారు వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నరకోశ నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధమైన వ్యాపారాలు, అలాగే భూ సంబంధమైన వ్యవహారాలలో మాత్రం మీకు నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం అధికార యోగం గోచరిస్తోంది. అలాగే వీరు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి సానుకూలత అనేది లభిస్తోంది. దీంతో పాటు వీరికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు అరుణాచల అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, సంతానానికి సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు, ఆర్థిక పురోగతి, ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావటం, విశేషంగా మీరు చేసిన పనులకి గుర్తింపు లభించటం వలన మీ యొక్క గౌరవ మర్యాదలు పెరగటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు పెరగటం, కుటుంబంలో అనుకూలమైన స్థితిగతులు, వివాహం కాని వారికి వివాహం జరగటం లేదా కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగటం లాంటివి గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని మీరు సమయానుకూలంగా పూర్తి చేస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు, ఎప్పటి నుంచో రావలసిన మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మీరు ఆశించినట్టుగా మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు ఉద్యోగ వ్యాపారాలలో వీరికి సానుకూలమైన పరిస్థితులు. దీంతో పాటు వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఆస్తి విషయాలలో మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి.
స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, విశేషమైన గుర్తింపు లభించటం, ఆర్థికంగా మీకు మెరుగయ్యే అవకాశాలు, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు, పిత్రార్జితాలు లాంటివి లభించటం, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, ఇలాగ ప్రతి దానిలోనూ కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మీకు మెరుగైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు ఆస్తులు పెరగటం, అలాగే మీకు ఆర్థికంగా కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు, మీరు కోరిన విధంగా ఆశించిన విధంగా స్థిరాస్తులు లభించటం, అలాగే మీ గౌరవ మర్యాదలు సమాజంలో పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు, కోర్టు విషయాలలో సానుకూలమైన పరిస్థితులు, అలాగే మీరు పాత బకాయిలు రుణాలు తీర్చే అవకాశాలు, శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ విషయాలలో మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే మిగతా అన్ని విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉండటం, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు, అలాగే విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దీంతో పాటు ఆశించిన దానికంటే కూడా ప్రతి విషయంలోనూ మెరుగైన ఫలితాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు, ముఖ్యంగా వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు, అలాగే మీ వ్యాపారాల్లో రాబడి పెరగటం, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగటం, దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీకు గౌరవ మర్యాదలు ఇవ్వటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు కనుక స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అవి మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశికి చెందిన ఉద్యోగస్తులకి కూడా శ్రమకు తగిన ఫలితం అనేది సూచిస్తోంది. అయితే మీరు గనక ఉద్యోగంలోనే మార్పుల గురించి గనక ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా వారు కోరిన విధంగా మార్పులు చేర్పులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. కోర్టు విషయాలు కనుక ఉంటే ఇవి వాయిదా పడే అవకాశాలు, అలాగే మీ సంతానము వారి అభివృద్ధి గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా మీకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. మకర రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఉద్యోగస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంతో పాటు వీరికి విశేషమైన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. పాత బకాయిలు లాంటివి తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఆర్థికంగా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే మీ కుటుంబ సభ్యులతోటి కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మెరుగయ్యేందుకు వీరు కొంత పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వీరి యొక్క స్నేహితులకి ధన సహాయం చేసే అవకాశాలు, అలాగే బంధుమిత్రులకి కూడా ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకి వీరికి మాత్రం అనేక విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన అధిక ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది.
కుటుంబ సభ్యులతోటి కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కుంభరాశి వారు ఈరోజు చంద్రశేఖర అష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు. మీరు చాలా ధైర్యంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. అలాగే అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయాస కూడా పడుతూ ఉంటారు. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశాలు, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. అలాగే పాత బకాయిలు లాంటివి తీర్చే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యక్తుల ఒక సహాయ సహకారాలు అందటం, అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొత్తం మీద మీనరాశి వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు, సంతానానికి అనుకూలత, అలాగే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, కోర్టు విషయాలలో మాత్రం ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం, ఇవి మీకు ఈరోజు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీనరాశి వారు ఈరోజు కాలభైరవ అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం. ఈ సందర్భంగా శివాభిషేకం చేసే సమయంలో పంచామృతాలతో, పండ్ల రసాలతో, కుశోదకంతో అంటే దర్భజలాలతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శివ పూజలో నాగశివలింగ పుష్పం లేదా సహస్రఫణి పుష్పాన్ని కానీ, జిల్లేడు పువ్వును కానీ వినియోగించాలి. జిల్లేడు పూలతో కార్తీక సోమవారం శివ పూజ చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం, శివాలయంలో దీపదానం చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా శివాలయ ప్రాంగణంలో నర్మదా బాణలింగాన్ని దానం ఇచ్చినా కూడా సంపూర్ణంగా జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెలతెలవారిపోతూ ఉండగా లోపలికి వెళ్ళి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికార ముద్ర వేశాడు దాని మీద. అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు. తిరువాచకం పుస్తకం కనబడింది. తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు. ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా. ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు. ఇంతటి మహానుభావుడు, ఈయన మాటలు మాణిక్యాలు, మళ్ళీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే భవిష్యత్తరాలకు అందవు. అందుకే చిదంబర క్షేత్రానికి అధినాథుడైన ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దీనికి తిరువాచకం అని పేరు పెట్టానన్నాడు. గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్లను తీసుకొచ్చారు. అయ్యా, రాత్రి మీరు పాట పాడారట, శివుడు విన్నట్ట, పుస్తకం రాశాట, రెండని. ఏమిటి దీని భావం అన్నారు. చెబుతాను రెండని తిన్నగా వెళ్ళి నటరాజస్వామి దగ్గరికి తీసుకెళ్ళి నిలబడి ఇదే దీని భావం అని నటరాజుని చూపించాడు. ఆయన్ని ఇలా చూపిస్తున్నాడు. మాణిక్యవాచకర్లలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి నటరాజస్వామి ఎందుకు కలిసిపోయింది. భక్త నందనార్ ఆ నటరాజస్వామిని దర్శనం చెయ్యాలని ఎంతో ప్రయాసపడి వచ్చి అక్కడ నిలబడితే ఆఖరికి ఆయన్ని అగ్నిలోకి తోసేస్తే అది పద్మాల మాలయ్యి ఆయన మెడలో పడితే బయటికి వచ్చి నటరాజస్వామిని ఆనందాశ్రువులతో స్తోత్రం చేస్తే నందనారులో ఉన్న తేజస్సు జ్యోతి రూపంలో చిదంబరంలో నటరాజస్వామిలో కలిసిపోయింది. ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం.
ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి చిదంబర క్షేత్రంలో ఈ సమస్త భూతములు దేని నుంచి వచ్చాయో ఆ మూల కందమును అక్కడ చూడాలి. అది భౌతికంగా వస్తు రూపంలో చూడడం కుదరదు. మానసికంగా భావనారూపంగా ఎవరు చూస్తారో వాడు తరించిపోయినట్టే. అందుకే ఆకాశాద్వాయు వాయోరగ్ని అని ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట ఆకాశం, ఆకాశంలోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీటిలోంచి పృథివీ, ఇలా వరుసగా ఒక్కొక్క భూతం ఏర్పడి ఈ సమస్త బ్రహ్మాండములుగా విస్తరించింది. దీనికి అంతటికీ ఆధారభూతము ఆకాశము. ఆకాశము చెక్కు చెదరదు. అందుకే ఆకాశమునందు మార్పు ఉండదు. మార్పు లేనిదేదో అదే పరమేశ్వరుడు. జగత్తంతా కూడా మారిపోతుంది. షడ్వికారములతో ఉంటే జగత్, షడ్వికారములు లేకుండా ఏ మార్పు లేకపోతే ఈశ్వరుడు. జగత్ అని దేని పిలుస్తారంటే జాయితే గచ్చతే, ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. అందుకే 6 వికారములతో ఉంటుంది. అంతకుముందు లేదు. పుట్టినది, పుట్టినది, ఉన్నది, అసలు బతికి ఉండాలి కదా. ఉన్నది, పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించినది. ఓ కొబ్బరి చెట్టు అంతకుముందు లేదు, పుట్టింది. ఆ పిలక పైకి వచ్చింది, ఉంది, ఏ పశువులు తినేయలేదు, ఎవరు తొక్కేయలేదు. పుట్టినది, ఉన్నది, పెరిగినది, పెరిగినది కొన్నాళ్ళ తర్వాత కన్నాలు పరిపోయి వంగిపోతుంది. మార్పు చెందినది, తరిగినది, క్షీణించిపోతుంది, విరిగి కింద పడిపోతుంది. నశించినది, 6 మార్పులతో శ్లోకం అంతా వెళ్ళిపోతుంది. ఏ మార్పు లేకుండా ఉండేది ఏదంటే ఆకాశం ఒక్కటే.